ప్రపంచాన్ని శాసిస్తున్న అగ్రరాజ్యం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దాని రాజధాని వాషింగ్టన్ డీసీ. వాషింగ్టన్ డీసీలో డీసీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ చిక్కకుండా లాస్ట్ వరకు చూడండి. దాని గురించి తెలుసుకునే ముందు అసలు ఈ వాషింగ్టన్ ఎవరు, ఆ దేశానికి చేసింది ఏంటో తెలుసుకుందాం. జార్జ్ వాషింగ్టన్ ఫిబ్రవరి 22, 1732లో జన్మించారు. ఆ తర్వాత మిలిటరీలో జాయిన్ అయి దేశం కోసం అనేక యుద్ధాల్లో పాల్గొన్నారు. కాంటినెంటల్ ఆర్మీలో ఆర్మీ కమాండర్గా బాధ్యతలు చేపట్టారు. అమెరికా విప్లవంలో బ్రిటిష్ పై యుద్ధం చేసి విజయం సాధించి జూలై 4, 1776లో ఆ దేశానికి స్వాతంత్రం వచ్చేలా చేశారు. 1789లో అమెరికా మొదటి దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1797 వరకు పదవిలో కొనసాగారు. అధ్యక్షుడిగా కొనసాగినంత కాలం దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేశారు. ఒక వ్యక్తి అధ్యక్షుడిగా 2 సార్లు మాత్రమే ఎన్నికవ్వాలి మరియు అధ్యక్షుడిని మిస్టర్ ప్రెసిడెంట్ ను సంబోధించాలనే రూల్స్ తీసుకొచ్చి రాజ్యాంగంలో కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఈయనకి ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనే బిరుదు కూడా ఉంది. జార్జ్ వాషింగ్టన్ అమెరికాలో గొప్ప దేశాధ్యక్షుడు. ఈయన మీద అభిమానంతో అమెరికాలో చాలా వరకు పట్టణాలకు మరియు రాష్ట్రానికి వాషింగ్టన్ అనే పేరు పెట్టారు. దగ్గరగా 90 పట్టణాలకి ఈ పేరుంది. కొలంబియా జిల్లాలోని వాషింగ్టన్ అమెరికా రాజధాని. ఈ పేరుతో చాలా పట్టణాలు ఉన్నందువలన కొలంబియా జిల్లాలో ఉన్న వాషింగ్టన్ దేశ రాజధాని అని తెలిసే విధంగా వాషింగ్టన్ డీసీ అని పేరంటారు. డీసీ అంటే డిస్ట్రిక్ట్ కొలంబియా, అంటే కొలంబియా జిల్లాలో ఉన్న వాషింగ్టన్ ఈ దేశ రాజధాని అని అర్థం అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.